హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వ్యవహారం గత 2 రోజులుగా మరోసారి పరిశ్రమలో డిస్కషన్ కు దారితీసింది. జానీపై ఆరోపణలు చేయడంతో పాటు కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు తను ఎందుకు జానీ మాస్టర్ పై కేసు పెట్టాను, ఎందుకు ఇన్నాళ్లు వెయిట్ చేశానో చెబుతూ శ్రేష్ఠి వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ వెనుక అతని భార్య ప్రమేయం ఉందని, తాను ఏ తప్పు చెయ్యలేదని, ఎవరికి భయపడనని శ్రేష్ఠి చెప్పింది. తనపై వేధింపులు జరిగిన సమయంలో తాను మేజర్నని, పైగా అతను పలుకుబడి కలిగిన వ్యక్తని, ఎప్పుడైతే ధైర్యంగా నిలబడి ఫైట్ చేయగలనో అప్పుడే బయటకు వచ్చానని తెలిపింది. అందుకే 4 ఏళ్ల సమయం పట్టిందని శ్రేష్ఠి వర్మ క్లారిటీ ఇచ్చింది. అమ్మాయిలు నో చెబితే నో అంతే. ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని తెలిపింది. శ్రేష్ఠి వర్మ ఇంటర్వ్యూ తర్వాత జానీ మాస్టర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కావడంతో పాటు మళ్లీ మీడియా ఈ ఇష్యూని హైలైట్ చేస్తోంది. జానీ సతీమణి ఆయేషా కూడా మీడియా ముందుకొచ్చి శ్రేష్ఠిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ కనుక 6 ఏళ్లుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఆమె చెల్లెలి చదువుకు కూడా ఎంతో ఆర్థిక సహాయం చేయటంతో పాటు ఆమెకు డాన్స్ అసోసియేషన్ సభ్యురాలి పదవి కూడా ఇప్పించామని ఆయేషా తెలిపారు. అటు పోలీసులు సైతం ఈ పరిణామాలతో యాక్టివ్ అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ పాషా స్పందించారు. కొంపలు కూల్చే కెరీర్ నిలబెట్టుకోవడం అనేది మన తెలుగు సాంప్రదాయం కాదన్నారు. నా కెరీర్ గురించి తనకు బెంగ లేదని, తనకు బోల్డ్ అనే ఆఫర్స్ వస్తున్నాయని శ్రేష్ఠి అంటున్నారని శేఖర్ పాషా గుర్తు చేశారు. ఒకరి కొంప కూల్చి కెరీర్ నిలబెట్టుకోవాలా అని తెలుగు వాళ్ళు ఆలోచిస్తారని, కానీ ఆమెకు మాత్రం అలాంటిదేం లేదన్నారు. ఏం జరిగినా జానీ శ్రేష్ఠిల మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడిందని, అంతా బాగానే ఉన్న సమయంలో జానీ తనను వేధించాడని, అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిందని శేఖర్ పాషా తెలిపారు. ఆయనంటే చాలా ఇష్టమని ఒకానొక దశలో చెప్పిందని, కానీ తాజా ఇంటర్వ్యూలో మాత్రం స్టేజ్ మీద కాబట్టి అలా మాట్లాడాలని కవర్ చేసుకుందని మండిపడ్డారు. ఇదంతా శ్రేష్ఠి ఆడిన నాటకంలా అనిపిస్తోందని అన్నారు. కేవలం అవకాశాల కోసం ఇలా చేసిందా అని శేఖర్ పాషా ప్రశ్నించారు. జానీకి ఓ పథకం ప్రకారం కోపం తెచ్చుకొని అప్పుడున్న మాటలని రికార్డ్ చేసి వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిందని ఆయన ఆరోపించారు. శ్రేష్ఠి వ్యవహారానికి సంబంధించిన పలు వీడియోలు, ఆడియో క్లిప్లు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని శేఖర్ పాషా పేర్కొన్నారు. ఢీ షోకి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వారికి ఆడిషన్ నిర్వహించారని, ఆమె వయసు విషయంలోనూ క్లారిటీ లేదన్నారు. ఏ పరిస్థితుల్లో జానీ మాస్టర్ కు శ్రేష్ఠి వర్మ నో చెప్పిందో కూడా బయట పెట్టాలని శేఖర్ పాషా డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రేష్ఠి వర్మ వ్యాఖ్యలు చిత్రసీమలో వైరల్ అవుతుండగా దీనిపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మళ్ళీ మరో టాపిక్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.